హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తాగొచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఇది చూసారు కదా సజ్జపిండి, అలాగే బాజ్రా కంబు. ఇది ఇప్పుడు ఒక గ్లాసు తీసుకున్నాం కదా, ఈ ఒక గ్లాస్కి వాటర్ వచ్చేసి అంటే పిండి కలుపుకోవడానికి 1.5 కానీ లేదా 2 గ్లాసెస్ కానీ పోసుకోవాలి. మళ్ళీ మధ్య మధ్యలో అలా పోసుకుంటూ కలుపుకోవచ్చు. ఇది ఉండలు లేకుండా బాగా కలపాలన్నమాట. చూడండి, 2 గ్లాసులు అయితే పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ పిండి అయితే నేను సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను. ఒకవేళ మీరు సజ్జలు అలా మిషన్ పెట్టించుకోవాలనుకుంటే అలా కూడా పెట్టించుకోవచ్చు, లేదనుకుంటే సూపర్ మార్కెట్లో తీసుకొచ్చుకోవచ్చు. ఇది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే కొంచెం పిండి నానాలన్నమాట. చూడండి, మనం పిండి ఏ గ్లాస్ తోటి, అంటే గ్లాస్ అయినా బౌల్ అయినా దేంతో తీసుకుంటామో అంతటి ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, 3 గ్లాసెస్ అయితే పోస్తున్నాను. ఈ 3 గ్లాసెస్ పోసి మనం జావ చేసినప్పుడు, అంటే ఈ సజ్జలతో చేసినటువంటి జావ చేసినప్పుడు ఇది మజ్జిగ వేసుకొని చేసుకుంటే కనుక బాగుంటుంది. అంటే కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి మజ్జిగ వేసుకొని చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 4 గ్లాసెస్ అయితే పోస్తున్నాను. ఈ 4 గ్లాసెస్ పోసినప్పుడు పెరుగు తీసుకుంటే కనుక ఆ జావకి ఆ పెరుగుకి బాగా కరెక్ట్గా సరిపోతుంది. పిండి మాత్రం కరెక్ట్గా 1 గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ పోసి కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 5 గ్లాసులు, ఈ 5 గ్లాసుల వాటర్ అయితే అంటే ఇప్పుడు నేను మొత్తం కూడా 5 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంటే సాల్ట్ మనం తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను కదా. ఈ 5 గ్లాసుల వాటర్ తీసుకున్నప్పుడు మనకి మజ్జిగ కానీ పెరుగు కానీ ఇది ఏది అవసరం పడదు అన్నమాట. డైరెక్ట్గానే తినవచ్చు, అంటే డైరెక్ట్గా తాగవచ్చు. అంటే మొత్తం 7 గ్లాసుల వాటర్ అయితే పడుతుంది ఈ జావకి. పిండి కలపడానికి 2, అలాగే ఇది ఉడికించడానికి ఎసురు వచ్చేసి 5 గ్లాసులు అన్నమాట. 3 గ్లాసెస్ అయితే మజ్జిగ, 4 గ్లాసెస్ అయితే పెరుగు. 5 గ్లాసెస్ అయితే పెరుగు మజ్జిగ ఏమీ లేకుండా ఇలా డైరెక్ట్గానే తాగేయచ్చు. చూడండి, వాటర్ అయితే ఇలా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు కంప్లీట్గా సిమ్ మీద పెట్టేసుకోవాలి ఫ్లేమ్. ఇది పోసుకుంటూ స్లోగా తిప్పుకోవాలి. అంటే ఉండలు లేకుండా, ఉండలు అనేవి అస్సలు రానేకూడదు. చూస్తారు కదా, ఇట్లా పలుచగా వచ్చేసి అంటే కొంచెం ఉడికేసరికి అయితే ఇంకొంచెం చిక్కబడుతుంది అన్నమాట. తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి దగ్గరే వండేసి ఒక 5-6 నిమిషాలు అయితే సిమ్ మిడిల్ మీదకి మార్చుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడుకుతుంది కదా, అస్సలు ఉండనేది లేదు. చూడండి, మంచిగా ఇలా బాగా రావాలి, ఇట్లా క్రీమ్ ఇలాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సజ్జలతో చేసినటువంటి జావ అంబలి తీసుకోవడం వల్ల మనకి ఎముకలు కూడా బలంగా ఉంటాయి. బరువు తగ్గాలనే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది తాగినప్పుడు కడుపు కూడా నిండుగా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సజ్జలతో చేసినటువంటి ఈ జావ అంబలి తీసుకోవడం వల్ల మనకి రోజంతా కూడా ఆరోగ్యంగా మంచి శక్తిని ఇస్తుంది, అలాగే ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. తాగినప్పుడు ఇంకా మనకి టిఫిన్ కూడా అవసరం ఉండదు, అంత బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా అయితే మంచిగా మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇదైతే ఇందులో పోసేస్తున్నాను. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో అంటే ఏదైనా పచ్చడి, పండుమిర్చి పచ్చడికైనా, అలాగే టమాటా పచ్చడి, మ్యాంగో, అట్లా ఏదైనా సరే ఆ పచ్చడి అలా కొంచెం నాలుగు మీద పెట్టేసుకొని ఇది తాగండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ జావ అంబలి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ఆప్షన్ ఉందండి, హైప్ ఆప్షన్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.